ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ అతను అడిగాడు, మీరు మళ్ళీ గెలుస్తారని, తప్పనిసరిగా 29 మేము అధికారంలోకి వస్తున్నాం ఈ కారణాలు అని చెప్పారు. అప్పుడు పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు, అరే 29 ఒకటే చెప్పావేంట్రా అన్నాడు. అదేంటి అన్నాడు, 3 సార్లు మనం వస్తున్నాం చెప్పాలి రా భయ్. పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్తున్నారు, 1 కాదు 2 కాదు 3 టర్ములు తిరిగి ఎన్డీఏ అధికారంలోకి రావాలి. నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని, నీవు నాకు తోడు నేను నీకు తోడు, నీకు సాయం చేస్తుంటే నా బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు, అరే 29 ఒకటే చెప్పావేంట్రా అన్నాడు. అదేంటి అన్నాడు, 3 సార్లు మనం వస్తున్నాం చెప్పాలి రా భయ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ సీఎం అవ్వలేదు, ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు. ఇది శాసనం. జనసేన పార్టీ 2019లో ప్రభుత్వం స్థాపిస్తుంది. 3 సార్లు మనం వస్తున్నాం చెప్పాలి రా భయ్. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా.